వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాయాలనుకుంటున్నటువంటి ప్రతి యాస్పిరెంట్కి కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అండ్ అఫీషియల్గానే ఈ యొక్క డేటాని నేను మీ అందరికీ ఇవ్వబోతున్నాను. రీసెంట్గా మనకి పరిగే సుధీర్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎవరైతే రాశారో వారందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు వారందరికీ కూడా ఇది. ఎందుకంటే 1:100 మనం ఏదైతే అభ్యర్థిస్తున్నామో ఆ అభ్యర్థనని ఏపీపీఎస్సీ మన్నించి 1:100 యాస్పిరెంట్స్ని మెయిన్స్ రాయడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు అఫీషియల్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. పరిగే సుధీర్ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఒకసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద డెసిషన్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఆఫ్ 1:100 అంటే ఒక పోస్ట్కి 100 మంది అభ్యర్థులని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పాస్ చేయించాలి, మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి గ్రూప్ 2 preliminary ratio will be officially released for public notice in this forthcoming week accordingly. అంటే నెక్స్ట్ వీక్ ఏదైతే మనకి వచ్చే వారం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అధికారికంగా మనకి రాబోతున్నట్టుగా ట్విట్టర్ వేదికగా పరిగే సుధీర్ గారు చెప్పారు. దీన్ని అఫీషియల్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయన యొక్క ట్విట్టర్ వేదికగా తీసుకొచ్చిన తర్వాతే దాన్ని అఫీషియల్గా మనకి ఈ యొక్క ఏపీపీఎస్సీ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో టోటల్గా మనకు ఉన్నటువంటి పోస్టులు ఎన్నో తెలుసా అండి? సో రీసెంట్గా ఈ యొక్క పోస్టుల సంఖ్య కూడా పెంచడం జరిగింది. 905 పోస్టులకు పెంచడం జరిగింది. అంటే ఒక 6 పోస్టులు వేకెన్సీ ఇంక్రీజ్ చేశారు. అంటే నెక్స్ట్ ప్రిలిమ్స్లో ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేసి రాశారో ఈ యొక్క 900 ఇంటూ 100 అంటే దాదాపుగా 90,000 మందికి పైగా ప్రిలిమ్స్ రాసిన వారందరూ కూడా మెయిన్స్ రాయబోతున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది మెయిన్స్ రాయబోతున్నారు. ఇది చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. సాధారణంగా 1:50 అనేది విన్నాము, తర్వాత 1:60 అని చెప్పారు, 1:75 కన్సిడర్ చేస్తున్నామన్నారు. కానీ ఇది ఒక గుడ్ న్యూస్, ఈ యొక్క గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. సో మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ప్రిలిమ్స్ పేపర్ అందరం చూసాము, ఎంత టఫ్గా వచ్చిందో తెలుసు. సో ఈ కాంటెక్స్ట్లో నా యొక్క అడ్వైజ్ వచ్చేసి మెయిన్స్ టెస్ట్ సిరీస్ పైన బాగా ఫోకస్ చేయండి. టెస్ట్ సిరీస్ అంటే ఇలాంటి టెస్ట్ సిరీస్ కాదు, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఇక్కడ లెంత్ డెప్త్ ఈక్వల్గా ఉండేటువంటి ఏరియాలో సింపుల్గా 1 లైనర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, లేదంటే 100 టెస్టులు రాసాము, ప్రతి టెస్టులో 20 క్వశ్చన్లు అటెంప్ట్ చేసాము, ఇట్లా కాకుండా టెస్టులు తక్కువ రాసిన క్వాలిటీ ఆఫ్ టెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి అఫీషియల్గా నేను ఇంకొకటి విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏకేఎస్ ఐఏఎస్ ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ అభ్యర్థులకే, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి మాత్రమే ఇది వీలవుతుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే తీసుకురాబోతున్నాము. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే టెస్ట్ సిరీస్ యొక్క హైలైట్ చూద్దాం ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టులు వచ్చేసి 16 ఉండబోతున్నాయి. 16 టెస్టులు. ఈ 16 టెస్టులు కూడా ప్రతి టెస్ట్లో 150 క్వశ్చన్లు ఉండబోతున్నాయి. అంటే సింపుల్గా 100 టెస్టులు, 150 టెస్టులు లేదా 50 టెస్టులు అని చెప్పకుండా 16 టెస్టులలో ప్రతి టెస్ట్లో కూడా 150 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 × 150 2400 MCQs అనేటువంటివి మెయిన్స్ పేపర్ కోసం 4 సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అవ్వబోతున్నాం. అంటే 75 ఫస్ట్ పేపర్, మరొక 150 సెకండ్ పేపర్. 300 మార్కులకి ఈ యొక్క 2400 MCQs మనం ప్రిపేర్ అవ్వబోతున్నాం. ఎంటైర్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ ఇక్కడ రాయబోతున్నారు. అండ్ సెక్షనల్ టెస్టులు అంటే ఈ 16 టెస్టులు ఎలా డివైడ్ చేస్తున్నారు అంటే సెక్షనల్ టెస్టులు 10 సెక్షనల్ టెస్టులు ఉండబోతున్నాయి. అదేవిధంగా టోటల్ గ్రాండ్ టెస్టులు వచ్చేసి 6 ఉండబోతున్నాయి. సో 10 + 6 16. సో గ్రాండ్ టెస్టులు అనగానే మనకి కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అలా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు 10 సెక్షనల్ టెస్టులు అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అనేటువంటివి మనకి సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది. సెక్షనల్ టెస్టులు వచ్చేసి పార్ట్ ఏకి పార్ట్ బికి సపరేట్గా, పేపర్ 2లో పార్ట్ ఏ పార్ట్ బికి సపరేట్గా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 16 టెస్టులు. టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్ వచ్చేసి 24 మార్చిన స్టార్ట్ అవబోతుంది. ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. ఈచ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 150 క్వశ్చన్స్, 150 MCQs ఉంటాయి. అంటే 16 టెస్టులు × 150
టోటల్గా 2400 MCQs అనేటువంటి కవర్ అవుతాయి. టెస్ట్ లెంత్ కానివ్వండి, టెస్ట్ డెప్త్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి టెస్ట్ ట్రై చేయండి అండ్ ఒకసారి నచ్చితేనే తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో మనకి వందల టెస్ట్లు అనేటువంటి నిర్వహిస్తుంటారు. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వాలిటీ అనేది డెఫినెట్లీగా అందుతుంది. మీకు ప్రతి టెస్ట్కి కూడా కీ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే కేవలం ABCD కీ కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సపరేట్గా టెస్ట్ సెంటర్స్ ఉండడం జరిగింది. సో సింపుల్గా క్లాస్ రూమ్లో కాకుండా సపరేట్గా ఒక టెస్ట్ సెంటర్ అనేది AKS IASకి డెడికేటెడ్ టెస్ట్ సెంటర్ ఉంది కాబట్టి సో టెస్ట్ సెంటర్ అనేది ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి రాయొచ్చు, ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు. సో ఇది ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం. అండ్ 1:100 ఈ యొక్క ఒపీనియన్ ఏదైతే APPS తీసుకొస్తుందో డెఫినెట్లీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరికైతే 35 మార్క్స్ వచ్చాయో కూడా వారు కూడా డెఫినెట్లీ ఈ యొక్క క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్స్కి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ యొక్క టెస్ట్ సిరీస్ కానివ్వండి, లేదంటే సబ్జెక్ట్ చదవడం కానివ్వండి, ఈ యొక్క టెస్ట్ సిరీస్ పార్టిసిపేట్ చేయడం ఎక్కువగా చూడాలి. ఎందుకంటే టెస్టులు రాసిన తర్వాతనే మనకి సబ్జెక్ట్ యొక్క డెప్త్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో మనం ఆల్రెడీ చూసాం, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క ప్రశ్న కూడా చాలా విశ్లేషణాత్మకంగా, చాలా ఫ్యాక్చువల్ బేస్డ్ కావచ్చు, లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ కావచ్చు, బాగా డెప్త్ కూడా ఎక్కువగా రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో AKS టెస్ట్ సిరీస్ అనేది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ యొక్క 1:100 రేషియో గురించి. థ్యాంక్ యూ.